ఆ గుడిలోకి భక్తుల సంఖ్య పెరిగిపోతుందన్నమాట. భక్తులకు కూడా ఆయన పట్ల ఎనలేనటువంటి గౌరవం పెరుగుతుంది. గుడికి వచ్చేటటువంటి భక్తులు ఆయన చేసేటువంటి కేవలం అలంకారం చూసేందుకు మాత్రమే వచ్చేవారు. ఎందరో ఉండేవారు. అసలు అలా అనడం కంటే కూడా ఆయన స్వామిని అంత అందంగా అలంకరించేవారు అని చెప్పుకోవాలి. ఆయనను విష్ణు భక్తులైన అల్వార్లలో ఒకరిగా ఏంచి ఆయనకు పెద్ద అల్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. పెరు అల్వార్ అని పిలిచేవారు. స్వామి సేవ కోసం పూలు తీసుకొని రావాలని చెప్పి తన పూల తోటలోకి వెళ్తాడు. ఆయన పూల తోటలోని ఒక పక్క దట్టమైన పెరిగినటువంటి చిన్న తులసి తోటలో తులసి మొక్క కింద తులసి యొక్క మొదట్లో చాలా అందంగా పూలు పరిచి ఆ సుకుమారమైనటువంటి పూలపైన ఒక అందమైనటువంటి ఆడపిల్ల కనిపిస్తుంది. అప్పుడు భూమాత ఒక చిన్న బిడ్డను తులసివనంలో కర్కాటక మాసంలో పూర్వ పాల్గొన నక్షత్రంలో తులసివనంలో అందంగా ముద్దులొలికేటువంటి ఒక చిట్టి పాపాయిగా విష్ణు చిత్తునికి కనిపిస్తుంది. ఆ భూమాత అందమైనటువంటి ఆ బోసినవ్వులు చూస్తూ ఉండే అసలు ఎవరికైనా ఎత్తుకొని ముద్దులాడాలని అనిపించేదా? అలా ఆ చిట్టి పాపాయిని తీసుకొని అంతటి అందమైనటువంటి ఆ బిడ్డను తోటలో చూసినటువంటి విష్ణు చిత్తుడు ఆశ్చర్యం ఆనందానికి హద్దులు లేవు. అన్ని కలగలిపే ఆ పాపాయిని చూస్తూ ఉంటాడు. ఇంత అందమైన అమ్మాయిని, ఇంత పసిపాపను ఎవరు ఈ తోటలో వదిలిపెట్టి వెళ్ళిపోయారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఆ పసిపాపను ఎత్తుకొని తన గుండెలకు హత్తుకొని ఇంత చిన్న పాపని తోటలో వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి అసలు ఎవరికి మనసు వచ్చిందా అని అనుకుంటూ చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఎవ్వరు కనిపించరు. ఆ తర్వాత అతనికి ఊర్లోకి వెళ్ళి అందరినీ అడిగితే బాగుంటుంది కదా అని చెప్పి ఊర్లోకి వెళ్ళి అందరినీ చెప్పి ఎవరైనా కానీ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారేమో అని, పాపం మీ పాప ఏడుస్తున్నట్టు అనిపించిందని చెప్పి చెబుతాడు. కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు తెలియదని చెప్పి జవాబిస్తారు. ఇక ఇక్కడ విష్ణు చిత్తానికి పాప దొరికిన వెంటనే అక్కడ గుడిలో చాలా అఖండంగా వెలుగుతూ కనిపిస్తుంది. అందరూ కూడా ఆశ్చర్యం ఆనందాలతో అసలు ఇది ఎలా జరిగిందా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారు. అప్పుడు విష్ణు చిత్తుడు ఆ పాపను తీసుకొని గుడిలోకి వస్తాడు. తనకు ఈ పాప తులసివనంలో దొరికిందని, ఈ పాప తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదని చెప్పి ఆ పాపను తీసుకొని ఊర్లో అందరికీ కూడా ఈ విషయం గురించి ఎవ్వరికి ఏమీ తెలియదని చెప్పడంతో ఆ పసిపాపను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు. విష్ణు చిత్తుడు బ్రహ్మచారి అయినప్పటికీ తల్లిదండ్రి తనే అయి ఆ పసిపాపను పెంచుకోదలుచుకాడు. ఆ పసిపాపను పెంచుకోవాలనుకున్నాడు. ఆమెను గోదై అంటే పూలమాల అన్న పేరుతో గారవంగా పెంచసాగాడు. విష్ణు చిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాదేవిగా మారింది. తర్వాత ఏం జరిగింది పార్ట్ 5 లో చెప్తాను. జై శ్రీమన్నారాయణ. ఓం గోదాదేవి నమః అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.